వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాలాపూర్లో దారుణ హత్య. భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి ఫ్లైట్ ల్యాండింగ్. ఖైరతాబాద్లో బీఆర్ఎస్ ఆందోళన. మార్కెట్లోకి నీజోస్ వెల్నెస్ డ్రాప్స్. అరౌండ్ 5 o'clock మాకు 100 డైల్ వచ్చింది. ఎస్ఐ గారు వచ్చి స్పాట్కి వచ్చి వెరిఫై చేస్తే ఒక గన్ని బ్యాగ్లో ఒక లేడీ చుట్టు పెట్టింది, దాని రక్తం కారింది, మర్డర్ అయింది. ఇమీడియట్లీ మాకు ఇన్ఫామ్ చేయగానే SHO బాలాపూర్ సుధాకర్ గారు, నేను ఏసీపీ ఆదిభట్ల ప్రదీప్ కుమార్ రెడ్డి ఇద్దరం కలిపి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి చూస్తే బెడ్రూమ్లో ఒక గన్ని బ్యాగ్లో చుట్టు పెట్టినారు. తర్వాత వెరిఫై చేస్తే వాళ్ళ ఫాదర్ వాళ్ళతో వాళ్ళ సన్ అహ్మద్ సలాం 21 years, అతను లేబర్ ఈ ఫంక్షన్ హాల్స్లో వర్క్ చేస్తూ ఉంటాడు. అతనితో పాటు ఈ అమ్మాయి డిసీజ్డ్ రెహనా, ఇద్దరు సేమ్ ఏజ్, లవర్ 1 year నుంచి లవర్, బీహార్ అమ్మాయి ఇక్కడికి రావడం జరిగింది. ఇద్దరు లవర్గా ఉంటే మ్యారేజ్ చేసుకోమని చెప్పి ప్రెజరైజ్ చేస్తుంటే ఇది నైఫ్తో పొడిచి చంపడం జరిగింది. దాంతో అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇన్వెస్టిగేషన్ ఏమొస్తుందో మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఇది చేసిన తర్వాత మీకు డీటెయిల్ చెప్తాం. అహ్మద్ సలాం, సన్ ఆఫ్ సయ్యద్ 21 years, బిస్మిల్లా కాలనీ. అందరికీ నమస్కారం. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనం ఉన్నాం. ఈరోజు అంటే ఆగస్టు 17 నుంచి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ని ఈరోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. చాలా సందడిగా ప్రయాణికుల తాలూకా ఉత్సాహం మధ్యలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఫస్ట్ ఫ్లైట్ మనకి హైదరాబాద్ నుంచి ఇండిగో, అలాగే తర్వాత మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ప్యాసింజర్స్తో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఉత్సాహాన్ని నేను చూశాను. అందరూ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని చూసి, ఎయిర్పోర్ట్ తాలూకా అందాన్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని, మన ఆర్కిటెక్చర్ అన్నీ కూడా చూసి ఎంతో మెచ్చుకున్నారు. సో ఎంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అదే ఉద్దేశంతో ఇది కేవలం ఎయిర్పోర్ట్ అని అంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. సో అంత అద్భుతంగా ఈరోజు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. అయితే దీన్ని ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని మనం గుర్తు చేసుకోవాలి, ఇద్దరు స్టేక్ హోల్డర్స్ని. అందులో మొట్టమొదటిది దీనికోసం భూమిని త్యాగం చేసినటువంటి రైతులు. ఆ రైతులకి ముందుగా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు సహకరించడం వల్ల ఇంత అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనం నిర్మించుకున్నాం. అలాగే రెండోది ఏంటంటే జిఎంఆర్ గారికి, జిఎంఆర్ సంస్థ ప్రాణం పెట్టి మరి ఈ యొక్క ఎయిర్పోర్ట్ని ఒక శ్రీమంతుడిలాగా వాళ్ళు ఈ ప్రాంతం నుంచి వచ్చేసారు కాబట్టి మళ్ళీ చాలా చక్కగా మనం ఎప్పుడు కూడా చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఉండాలని చెప్పి ఎక్కడ వెనకాడకుండా బిజినెస్ని కానీ కమర్షియల్ యాంగిల్ని పక్కన పెట్టి ఈ ప్రాంతానికి ఒక ఊపిరి పోసే విధంగా ఎయిర్పోర్ట్ ఉండాలని చెప్పి వాళ్ళు కూడా సహకరించారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలన్నింటికి ఒక్కొక్కటి పోదపెడుతుండ్రు. దాదాపు పింఛన్లు దాదాపు 2,000 నుంచి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాదాపు 45 లక్షల పింఛన్ నుంచి 1,00,000 పింఛన్ తీసేసిండు. ఇప్పుడు కళ్యాణ లక్ష్యం చదువు వరకు పెన్షన్ స్కీమ్ కూడా తీయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరో కేసు వేసిండు హైకోర్టులో పిటిషన్ ఏమని చెప్పేసి హైకోర్టు చాలా రోజులు టైం ఇచ్చింది కూడా, 10 days 50 days టైం ఇచ్చినా కూడా కావాలని ప్రభుత్వం పిటిషన్ వేయలేదు, కౌంటర్ వేయలేదు. కౌంటర్ వేయకపోవడం ఇప్పుడు స్టే వచ్చింది. లేదు, కళ్యాణ లక్ష్మి చదువు దగ్గర స్టే రావడం జరిగింది. దీనికి అంతటి కారణం ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. కావాలని చెప్పేసి ప్రతి మహిళకు 1,00,000 రూపాయలు, 1,16,000 రూపాయలు ఇస్తానని చెప్పి చేయవలసి వస్తుందని చెప్పేసి నమ్మకం, ఈ ఉద్దేశంతో దీన్ని ఎత్తేయడం జరిగింది. గతంలో ఎలక్షన్ టైం నేను చెప్పిన 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారు ఇస్తానని చెప్పి మహిళలందరూ కాశపెట్టిండు. ఒక కేసీఆర్ గారు, గౌరవ తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి ఉద్దేశంతో, మంచి పెద్ద మనసుతోటి, ఒక మామయ్యలాగా, ఒక పెద్ద దిక్కులాగా ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. 2016 నుంచి 2023 వరకు దాదాపు 13 లక్షల మందికి ఈ స్కీమ్ వర్తించడం జరిగింది. దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఇచ్చి దీనివల్ల
12,000 కోట్ల రూపాయలు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందడం జరిగింది. దీని ద్వారా ఎంతో మంది పేదింటి మహిళలు పెళ్లి చేసుకోవడం జరిగింది. 13 లక్షల మందికి ఈ స్కీమ్ వర్తిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ స్కీమ్ని బంద్ చేయాలని ఆలోచన కుట్రలో భాగంగా ఇట్లాంటి అతి తెలివితేటలు చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీకు ఖచ్చితంగా చెప్తున్నానంటే మీరు ఇట్లా స్కీములన్నీ క్లోజ్ చేసుకోకపోతే ఇప్పుడు రైతులకు కూడా నీళ్ళు ఎందుకు ఇస్తారంటే రైతులు సన్నభాయం పండిస్తారు. సన్నభాయం అన్ని ఓట్లకు ఇస్తాను చెప్పి సన్న ఓట్లకు మాత్రం ఇస్తాను చెప్పాడు. సన్న ఓట్ల నుంచి 32 రకాల ఓట్లకు మాత్రం ఇస్తాను చెప్పాడు. అవి కూడా పండించే దిక్కు లేదు, నీళ్ళు లేవు, కరెంటు లేదు కాబట్టి అవి కూడా పండిస్తలేదు. నీళ్ళు లేకపోతే రైతులు పంటలు పండించరు. పంటలు పండించుకుంటే ఒడ్లు కొనే అవసరం ఉండదు. 500 రూపాయలు బోనస్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా ఒక్కొక్క స్కీమ్ తగ్గించుకుంటూ పోతూనే ఉండు రేవంత్ రెడ్డి గారు. కానీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. దాదాపు గౌరవ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో మంచి ఉద్దేశంతో స్కీమ్ పెడితే దాదాపు పేదింటి వారు దీనివల్ల ఈ స్కీమ్ వల్ల ఏంటంటే ఒక పేద మహిళకు పేద బిడ్డకు పెళ్లి భారం కాకూడదని చెప్పేసి ఉద్దేశంతో ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. దాంతోపాటు 18 సంవత్సరాల లోపల బాల్య వివాహాలను ఆఫ్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. దీని ద్వారా బాల్య వివాహాలు కూడా తగ్గిపోయినాయి. ప్లస్ ఈ కళ్యాణ లక్ష్మి ద్వారా చాలా మంది పేదింటి మహిళలకు అందరూ కూడా మంచి పెళ్లి జరగడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తులం బంగారం ఇస్తా అని చెప్పేసి ఉన్న స్కీమ్లు ఎత్తేసే కార్యక్రమం ఉన్నాడు. ఇట్లా అన్ని కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు అన్నిటికీ ఒక్కొక్కటి బంగారం పెట్టే ఆలోచనలు ఉన్నాడు. దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మంచి పని చేయలేదు. ఒక ఫ్లైఓవర్ కట్టలేదు, ఏది ఒక మంచి సాగునీటి ప్రాజెక్టులు కట్టలేదు, ఏది కట్టకుండా కావాలని ఇంటెన్షన్ తోటి చేస్తున్నది తప్ప ఇంతకు మించలేదు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది అండ్ ఐ కంగ్రాచులేట్ శ్రీనివాస్ గారు ఫర్ బ్రింగింగ్ నిజోస్ టు ఎవ్రీ హౌస్. ప్రతి ఇంటా కూడా ఇది ఉండవలసిన ప్రోడక్ట్. ఎందుకంటే మనం తీసుకుంటున్నటువంటి ఆహారం కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఈరోజు చాలా కంటామినేషన్, చాలా రకాల కల్తీలు ఉండటం వల్ల ఇంటింటా కూడా ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కూడా నేను ఇస్తున్నటువంటి ఫుడ్ కరెక్టా కాదా అని ఆలోచించే తరుణంలో వాటర్ నుంచి మినరల్ లాస్ అనేది ఆర్ఓ ద్వారా మనం చేస్తున్న ప్రాసెస్ ద్వారా చాలా మనం కోల్పోతున్నాము. న్యాచురల్ వాటర్ మనకి తాగటానికి మనకు అందుబాటులో లేని టైంలో ఈ నిజోస్ అని చెప్పి ప్రోడక్ట్లో అన్ని రకాల మినరల్స్ యాడ్ చేసుకుంటూ అట్లాగే హెర్బల్ ఎక్స్ట్రాక్షన్ కూడా యాడ్ చేయటం వల్ల మన శరీరానికి కావాల్సినటువంటి మినరల్స్ అందజేయటం అనేది చాలా గొప్ప విషయం. ఇది కూడా కన్వీనియన్స్ అని ఇప్పుడంతా కూడా కన్వీనియన్స్ చాలా ముఖ్యమైన విషయం అనమాట. సింపుల్గా ఉండాలి. ఏదన్నా ప్రాసెస్లో చేయమంటే ఇప్పుడు ఈవెన్ జ్యూస్ తాగడానికి కూడా ఒక ప్రాసెస్ చేయాలంటే హౌస్ వైఫ్ చాలా కష్టం. ఒక డిస్పెన్సర్ ద్వారా ఒక 1 ml వాడటం ద్వారానే యు ఆర్ గెటింగ్ రిక్వైర్డ్ మినరల్స్ టు ద బాడీ అని చెప్పడం జరిగింది. ప్రోడక్ట్ చాలా అవసరమైన ప్రోడక్ట్ అని అనిపిస్తుంది. ప్రతి ఇంటా పరిశ్రమ అంటాం మేము, అట్లాగే ప్రతి ఇంటా నిజోస్ రావాలి అని కోరుకుంటున్నాను. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని మనం పూర్వకాలం చేసినటువంటి న్యాచురల్ స్ప్రింగ్ నుంచి నీళ్లు తీసుకుని తాగేవాళ్ళం. ఆ రోజుల్లో ఈ సమస్యలు లేవు. ఇవాళ ఈ ప్రాసెస్లో కంటామినేట్ అయిన దాన్ని మళ్ళీ మనం తాగేటట్లు చేయాలంటే వీఆర్ లూజింగ్ సో మచ్. ఆ గ్యాప్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఒక ఐడియా కింద తీసుకురావటం గ్రేట్ అనమాట. దిస్ ఈజ్ ఇన్నోవేషన్ అండ్ ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నిజోస్ అని పేరు పెట్టడంలో కూడా అందరూ కలిసి మీకు ఆరోగ్యం ఇస్తాము అని ఒక ఫ్యామిలీ ఒక కమిట్మెంట్ ఇస్తున్నారు. మీరందరూ సక్సెస్ అవ్వాలని. మంచి ప్రోడక్ట్ న్యూ జోస్ సో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మార్కెట్లో కూడా సక్సెస్ అవుతారని నేను ఆశిస్తున్నాను. నేషనలే కాకుండా ఇంటర్నేషనల్లో కూడా ఇదే డిమాండ్ ఉంది. కాబట్టి రేపు నెక్స్ట్ ఐ థింక్ విత్ ఇన్ అనదర్ 4-5 years ఎక్స్పోర్ట్లో కూడా వెళ్తారని ఆశిస్తున్నాను. అగైన్ ఐ కంగ్రాచులేట్ అండ్ ద బ్రాండ్ విల్ గో ఫార్. అండ్ ఇంకో విషయం శ్రీనివాస్ గారు చెప్పింది ఏంటంటే లాభం కోసం చూసుకోకుండా ఆరోగ్యం కోసం దీని మీద ఫోకస్ చేస్తున్నానని చెప్పారు. అది చాలా చక్కటి మాట. ఇట్లా కమర్షియల్గా కాకుండా ఒక ఆలోచనని ముందుకు తీసుకెళ్ళి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఆలోచనని ముందుకు తీసుకెళ్ళటం త్రూ ఏ గుడ్ ప్రోడక్ట్ ఈజ్ అ వెరీ గుడ్ అండ్ ఐ విష్ దెమ్ గుడ్ లక్ అండ్ ఆల్సో విష్ ఎ గుడ్ మార్కెట్ ఫర్ ద ప్రోడక్ట్. థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.